అలాగే ఇప్పుడు 24 వరకు ఇంచుమించు 70, 50, 60 సంఖ్యల్లో మధ్యలోనే ఉన్నాయి. కానీ 82% దాటిన సంఘటన నిజంగానే చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. ఓట్ల వరద లేదా ఓట్ల సునామీ లేదా ఓట్ల పండగ ఏమైనా పేరు పెట్టుకోండి. నేను ఎలక్షన్ అయిన రాత్రి కొంత బెంగళూరు వరకు వెళ్ళి రావాల్సి వచ్చింది. డ్రాప్ చేసి పిల్లల్ని కొట్టేసి వచ్చారని నా వల్ల కాలేదు ట్రాఫిక్. మామూలుగా అయితే 4 గంటలకు వెళ్ళేవాళ్ళం, 8 గంటలు పట్టింది. హైదరాబాద్ అలా రిటర్న్ వాళ్ళే ఉన్నారు. అలాగే పక్క రాష్ట్రంలో తమిళనాడు వచ్చిన వాళ్ళు అలాగే ఉంటారు. భారీ ఎత్తున ఓట్లు వేయడానికి ఎన్ఆర్ఐలు కానీ అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రచార మాధ్యమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ వల్ల మరి ప్రేరేపితమయ్యారా చైతన్యమయ్యారా అని చెప్పలేదు. కానీ 82% పరీక్షలకు ఓటింగ్ రావడం అనేది కొంత మంచి పరిణామం, చైతన్యం కూడా ప్రజల్లో వచ్చింది అనుకుంటున్నాను. అయితే ఎవరిది గెలుపు, ఈవీఎంలో నిశ్చితమైన రహస్యం ఎవరిది, ఈ రోజు జరుగుతున్న దాడులు కానీ అనేక అంశాలు కూడా కొన్ని రకాల ఆందోళన చేస్తాయి. అయితే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమికున్న ఆశీర్వాదం, మోడీ గారు ముందే కంగ్రాచులేట్ చేయడం, అమిత్ షా గారు శుభాకాంక్షలు తెలియజేయడం కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. రాష్ట్రంలో కేడర్లు కూడా ఆనందం కలిగిస్తా ఉంది. 100కి 100 140+ అయ్యే పరిస్థితుల్లో ఇంచుమించు 82% అయితే 160 దాకా వెళ్తుందా అని ఒక ఆశ్చర్యం కలిగించే పరిస్థితి ఉంది. తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు సింగిల్ గా వస్తాము గెలుస్తామని చెప్పిన చాలా మంది ఈ రోజు ఆశ్చర్యకరమైన అంశాల్లో పడున్నారు. మనం గెలుస్తున్నామా లేదా ఏంటి మన పరిస్థితి అని ఇది స్థాయిలో రెప్యుటేషన్ గా వాచింగ్ జరుగుతుంది. గతంలో ముందు వచ్చిన ఎన్నికల పోలింగ్ సంబంధించిన రిజల్ట్లు కానీ, అంచనాలు కానీ, సర్వేలు కానీ, రాబోతున్న ఎగ్జిట్ పోల్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అధికార పార్టీ కొంచెం గట్టి పరిస్థితిగా ఉందని చెప్పి చెప్పగానే చెప్తున్నారు. రాష్ట్రంలో నిజంగానే మా తిరుపతి లాంటి ప్రాంతంలో లీస్ట్ గా 63.32% జరిగింది. దర్శి నియోజకవర్గంలో 90.91% హైయెస్ట్ దర్శిలో జరిగింది. అలాగే కుప్పం 89.88% అయ్యే భారీగా ఓట్లు రావడం జరిగింది. ఇలా కాకుండా రాష్ట్రంలో ఎంత ఎండైనా కొన్ని సౌకర్యాలు ఇబ్బందికరంగా ఉన్న ఎండలున్నా కూడా పెద్దవాళ్ళు, వికలాంగులు, స్త్రీలు భారీ ఎత్తున 6:30కి క్యూలో ఉన్నారు. నేను 7కి వెళ్ళా, నేను 6:30కి వస్తాను ఊహించలేదు. 7కి వెళ్తే 9కి కాలు బయట వచ్చా. అంటే అప్పటికే కిలోమీటర్ వైపు పైచులకు ఓటర్లు ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఓట్ల శాతం పెరగడం వల్ల గతంలో 2019లో రాత్రి 12 గంటలకి 1 గంట వరకు కూడా 1 కిలోమీటర్ ఓట్లు వేసాం. మేము కూడా ఆ రోజు కొట్టుకున్నాం, బ్రహ్మాండంగా ఓట్లు వేస్తున్నారు, పసుపు బాగా పనిచేస్తుంది. టోటల్ రివర్స్ అయిపోయింది. ఈ రోజు మాకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే పరిణామం రివర్స్ అవుతుందా. ఈ రోజు పెద్ద ఎత్తున రాత్రి 2 గంటల వరకు ఓట్లు వేశారు మహిళలు, పురుషులు అంతా కూడా. సో ఫలితాలు అనేవి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందా, కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కసిగా వచ్చి ఓట్లు వేసారా అనే అంశం పైన చాలా ఆశ్చర్యకరంగా ఫలితాలు ఉంటాయని అనుకుంటున్నాను. అలాగే మీరు ప్రస్తావించిన అంశాలు కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయడానికి, డిగ్గింగ్ చేయడానికి కూడా కొంత ప్లాన్ చేశారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఎక్కడెక్కడ అడ్డుకునింది. మా తిరుపతి లాంటిలో మీ గతంలో చాలా సందర్భాలు మీకు చెప్పాను, తమిళనాడు నుంచి ఓటర్లు వస్తున్నారని వచ్చారు కూడా, మేమే పట్టుకున్నాం. ఆటో